వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్తో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించే శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సంపూర్ణ ఆయుష్ హోమం చేపట్టిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద మంత్రాలు, హోమ పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్న వేదికా ప్రాంగణం. హాజరైన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భారీగా హాజరైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు పంపిణీ చేస్తున్నారు అధికారులు. అతిథులచే రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు, వికలాంగులకు డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ చేసిన ఆర్డీఏ అధికారులు, ఏఓఏలకు మొబైల్ ఫోన్స్ పంపిణీ చేసిన డిఆర్డీఏ అధికారులు. కేతా భార్గవ్ నేను పెద్దబాబు సీఎం ఈరోజు ఈనాడు చాలామంది మీడియా మిత్రులు నన్ను కూడా అడగడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఏంటి, వీటి విశేషం ఏంటి అని చెప్పి చాలామంది వారు ఇక్కడికి రాగానే అడిగినప్పుడు ప్రధానటువంటి వాళ్ళు, వ్యక్తులు, ఆర్గనైజర్లు చాలా వరకు అన్ని విషయాలు మీకు చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నిటిలో కూడా ప్రముఖమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి జన్మదిన కార్యక్రమాన్ని తెలుగు వాళ్ళంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం వారి ఇంటిలో పండుగలాగా చేసుకుంటూ ఉన్నారు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా, 2 దఫాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, 1 దఫా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, 4వ దఫా మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అనేక సంక్షేమ కార్యక్రమాలకి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, నేటి యువతకి, రేపటి యువతరానికి, మహిళలకి ఒక మార్గనిర్దేశం చేసి ఆ మార్గాన్ని అన్వేషించి ఈ దేశంలో సమాన ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి, ప్రతి కుటుంబం ఆనందంగా గడపాలి అని చెప్పి ఆలోచన చేసి ముందుకు నడిచినటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ 76వ జన్మదినం కార్యక్రమం అన్నప్పుడు మరి ఆయన చేసుకోకపోవచ్చు, కానీ ఈ జన్మదిన పండుగ తెలుగు వాళ్ళందరికి కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం అనేటువంటిది అందరి యొక్క పండుగ, ప్రతి కుటుంబంలో అందరి పండుగగా దీన్ని గుర్తించుకున్నాం. ఇవాళ కూటమి నాయకులు ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ కలిసి సమిష్టిగా చేసేటువంటి పండుగ ఇది. ఈరోజు ఇక్కడ కూడా 3 పార్టీల కూటమి నాయకులందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను, ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి హోమంతో ప్రారంభమైనటువంటి ఈ హోమాది కార్యక్రమాలు నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, ఆయుష్ హోమం, అమృత మృత్యుంజయ పాశుపత హోమంతో ఇవాళ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరిగింది. వీటి అన్నిటి యొక్క ఆలోచన, లక్ష్యం, వీటి అన్నిటి యొక్క సమిష్టి కృషి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం తప్పించేటువంటి తెలుగు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి తను చేసే ప్రయత్నానికి ఆయనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా భవిష్యత్ తరాల్లో కూడా ముందుకు పోయే అవకాశం ఇవ్వమని 76 సంవత్సరాల వయసులో ఇవాళ రాష్ట్రమంతా కూడా ఒక్క దగ్గర నిలబడకుండా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం, ప్రతి వాడ, పేదవారి దగ్గర నుంచి గొప్పవాళ్ళ వరకు, పారిశ్రామికుల వరకు, పరిశ్రమల వరకు అనేక కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ ఆయన ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన ఈరోజు అందరినీ ముందుకు నడిపిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకనే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, భగవంతుడు ఆయనకి పూర్ణాయుష్ని ప్రసాదించాలి, ఇంకా చాలా కాలం ఆయన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవ చేయాలి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి తోడుగా ఉండి ముందుకు నడిపించాలి అని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి, అన్ని కుటుంబాల్లో మహిళలు వేలాదిగా తరలివచ్చి ఆయనకి నిండు మనస్సుతో ఆశీస్సులు అందించారు, చేదోడు ఉంటామని చెప్పేటువంటి హామీని ఇచ్చారు. ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి ఒకరొకరుగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరి యొక్క దీవెనలు, ఈ యొక్క పూజా కార్యక్రమాల ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అని చెప్పి అందరూ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా, దైవానికి దగ్గరగా ఈ సమాజం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంగణమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఆ యొక్క భగవంతుడే
సాక్షాత్తు ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నడిపించి ఆయన ఆ దేవదేవుడి యొక్క అలాగే అమరులందరూ కలిసి త్రిమూర్తుల యొక్క ఆశీస్సులని చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి అందించారనేటువంటి కార్యక్రమం ఇంత గొప్పగా చేయడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.